ఈ కూలీలో చాలా హైలైట్సే ఉన్నాయి. మన తెలుగుకి సంబంధించి కింగ్ నాగార్జున గారి సినిమాలో ఒక మెయిన్ విలన్గా నటించారు. అటు హిందీ నుంచి మన అమీర్ ఖాన్ గారు దీంట్లో ఒక ముఖ్య పాత్రలో నటించారు. అలాగే కన్నడ నుంచి ఉపేంద్ర గారు, మలయాళం నుంచి మనకి ఆయన మంజుమల్ బాయ్స్లో చేసినటువంటి ఇంకొక ఆయన. సో ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొని ఒక పాన్ ఇండియా సినిమాని ఒక రేంజ్లో హై ఎక్స్పెక్టేషన్స్ కనకరాజు గారు మనకి ఇవ్వటం జరిగింది. లోకేష్ కనకరాజు గారు ఆయన సినిమాలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. హై ఒక వార్ సీన్స్, ఒక వార్ లాగా ఉండేటువంటి ఫైట్ సీన్స్తో పాటు హైలీ యాక్షన్గా ఉండేటువంటి సీన్స్ అన్నీ కూడా ఆయన దాంట్లో ఉంటాయి. అవన్నీ కలిపి దీంట్లో పెట్టారు. అలాగే అనిరుద్ధ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ కూడా హైలైట్ అనే చెప్పాలి. ఇకపోతే నిజంగా ఈ వయసులో ఆయన బాడీకి తగ్గట్టుగా, ఆయన ఏజ్కి తగ్గట్టుగా చాలా అద్భుతమైనటువంటి క్యారెక్టర్ని ఏమాత్రం హీరోయిజం తగ్గకుండా 74 ఏళ్ల వయసులో కూడా ఈ రకమైనటువంటి ఎలివేషన్స్ ఇవ్వచ్చు ఒక క్యారెక్టర్కి అని మనకి ఈ సినిమా ద్వారా రజనీకాంత్ గారు చాలామంది హీరోలకి ఇదొక స్ఫూర్తిదాయకంగా ఉండేటువంటి క్యారెక్టర్ విజువల్స్ రూపంలో మనకు చూపించారు.